జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు వంట దద్దోజనం. ఇది గుళ్ళల్లో కూడా చేసి పెడతారు ప్రసాదం కింద. మనకి అన్నం మెత్తగా వండుకోవాలి. 3 విజిల్స్ రావాలి. అన్నం ఉడికాక వేడివేడి అన్నంలో కొంచెం ఫస్ట్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు కూడా వేయాలి. ఉంటే కొంచెం శొంఠి కూడా వేసుకోవచ్చు. అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు. ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది, ఏం సందేహం లేదు. ఆ గంధాల మిరియాల పొడి వేసుకున్నాక బాగా కలుపుకున్నాక అప్పుడు కావాల్సిన అన్నానికి సరిపడా కావాల్సిన పెరుగు వేసుకుని, గడ్డ పెరుగు నైట్ తోడెట్టేసుకుని పొద్దున్న పెరుగు వేసుకుంటే బాగా కలుస్తుంది. మెత్తడానం అయితే ఇంకా బాగా కలుస్తుంది. ఇది అందరూ తినచ్చు. వేసవి కాలంలో చలవ చేస్తుంది. సందేహం లేదు. ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు. ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఈ పోపులు అన్నాన్ని పెట్టి దద్దోజనం పెట్టి పోపులు ఎక్కువ వేసుకోవచ్చు. స్పూన్ వేసుకోవచ్చు పెరుగన్నం బట్టి. దద్దోజనం కావాల్సిన పోపులు: అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ ముక్కలు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కారం తగ్గట్టు, కొంచెం మెంతులు, కొంచెం చిటికెడు ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం ఇంగు పొడి. ఇంగు అన్నిట్లో వేసుకుంటే అరుగుదల బాగా ఉంటుంది. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్గా బాగుంటుంది. బాగా ఎర్రగా వేగాక కొంచెం కరివేపాకు, పోపులో కూడా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బాగా ఎర్రగా వేగాక పెరుగులో వేసుకుని కలిపేసుకోవాలి. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు పెరుగన్నం కాబట్టి.